ఒరే అఘోరిగా నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టంరా. ఓకే సరే, ఇంకొకటి ఎప్పటి నుండో కూడా అసలు ఈ కేసు సాల్వ్ అవ్వట్లే, రాజ్ తరుణ్ లావణ్య కేసు, దీనిపైన ఏం మాట్లాడతారు? నిజం చెప్పాలి అంటే లావణ్య రాస్తారని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, హాయిగా ఎంత పద్ధతిగా మాట్లాడుతుంటే ఎన్ని రోజులు హ్యాపీగా బతికారు, కలిశారు, ఉన్నారు, అన్ని విధాలుగా పంచుకున్నారు. లాస్ట్కి అయిందాడే గొడవ పెట్టుకున్నారు. ఏంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, విడాకులు ఇస్తారు, పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, విడాకులు ఇస్తారు. ఇప్పుడు నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకున్నారు, ఎంతో ఇడిపోయేది. ఇప్పుడు మళ్ళా నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాయి, సమంత చేసుకుపో అంతేనండి. ఇండస్ట్రీలో అయినా కాదు ఎక్కడైనా అంతే. మరి ఎందుకు ఈ టాపిక్ ఇంత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? ఆస్తి కొత్త మరి ఆమె కూడా నా హక్కు ఉంది, నేను డబ్బులు పెట్టాను, తను పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి హక్కు ఆమెకు ఉంటుంది, కంపల్సరీ ఆస్తి ఆమెకి ఇవ్వాలి. కానీ చాలా మందితో మాట్లాడింది అని చెప్పేసి అందరినీ కూడా అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చింది అని. అమ్మాయి ఇల్లు లేని చక్క దీపం పెట్టడంట, మగవాడైనా తప్పు ఉంటుంది, ఆడపిల్లదని తప్పు ఉంటుంది. మగవాడేం పెద్ద పూస ఉండడు, పదిత ప్రతిభలాగా ఇంటికాడ నీకు ఏం తెలియదు, నేను అఫీషియల్ అంటారు, బయట చేసి ఇవ్వని తెలియదు అంటే. నీకు చెప్పాను కదా, మేము యూట్యూబ్ లో ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది కొంతమంది చూసాము, మళ్ళీ యూజ్ చేసుకుని మాతో ఒక 2 పేర్లు చెప్పొచ్చుగా. నేను చెప్తున్నా కదా, మాతో పాటు వీడియోలు తీసుకుని ఐఫోన్ ఇప్పిస్తా, మీ అన్నకు ఆటో ఇప్పిస్తా, మీ అమ్మ గోల్డ్ చేపిస్తా అని చెప్పి ఎంతో మంది వాడుకున్నారు. రోజు ఒక ఐఫోన్ వస్తా అని చెప్పి దిక్కుమల్లు మస్తు ఎంత మోసగా ఉంటారో మాకు తెలుసు. మేము నోరిపితే ఒక్కొక్కటి బతుకులు చరిత్రలు మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలతో ఉన్నాయి. ఇప్పట్లేదు మా దగ్గర పెట్టుకోరు కదా వాళ్ళు, మరి మా దగ్గర పెట్టుకుంటే మేము ఉల్టా పెట్టుకుంటాం. మనం గెలకాలి ఫస్ట్, మా గెలికారు అనుకో ఉల్టా గేక్తాం. చేసిన చరిత్రలు అన్నీ చేస్తాం. టిక్ టాక్ నుంచి ఎవరికెవరు లవ్ చేసి వదిలేశారు, ఎవరెవరు కడుపులు చేసి ఆపరేషన్లు చేపించారు, ప్రతి ఒక్క చరిత్రలు ఉన్నాయి. బయటికి అన్న మంచోడు చాలా దేవుడు అన్నారు. అన్నలు ఎంతెంత తప్పులు చేసినా అన్ని సాక్ష్యాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎవరు గెలకట్లేరు, మాత గెలికారు అనుకో అప్పుడు మేము కూడా గెలుకుతాం అన్నట్లు. ఆ సిచ్యువేషన్ రాలేదు. ఏ తప్పు చేయలేదా ఇప్పటివరకు? నేను ఇప్పటి వరకు పుట్టినరోజు నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని మనిషి ఉంటాడా? సత్య గారు ఉండరు. భారతదేశంలో అందరు తప్పు చేస్తారు. అంటే భారతదేశంలోనే కాదు, భూమి మీద ప్రతి ఒక రకంగా. నేనేం తప్పు చేస్తాను నిజం చెప్పంటే, ఇప్పుడు నా ఓన్ గా చెప్పంటే ఇలాంటి తప్పు చేయలేదు. నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడాలో, మనుషులను మోసం చేయడాలో, నా కోసం నేను తప్పు చేయొచ్చు కానీ నేను ఒకరిని మోసం చేయలేదు ఎప్పుడు. మీకోసం మీరంటే అంటే నేను నా వరకు నా అబద్ధాలు చెప్పుకోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసి మీకు మీరే చెప్పుకోరు కదా, మీ పక్కోళ్ళకే కదా చెప్పాల్సింది. సత్య గారికి చెప్పిరా ఏదన్నా అబద్ధం? సత్య గారిని మోసం చేసిరా ఎప్పుడన్నా? ఏముందని మోసం చేస్తాం అంటే నాకేం తెలుసు ఏముందో లేదో. మోసం చేయడం అంటే ఏంటంటే తప్పు చేయని మనిషి ఏం లేడు భూమి మీద, అందరూ చేస్తారు, నేను కూడా చేయొచ్చు. మరి అదే చెయ్యొచ్చు కాదు, చెప్పే మంచితనం ఉంటానండి. తప్పంటే ఎలాంటి తప్పులు? మందిని మోసం చేసి బెట్టింగ్ యాప్ లో ఒక్కటి చేస్తేనే తప్పు కాదు, ఇంకా ఏ రకంగా అయినా తప్పులు. మీరు కూడా ఇప్పుడు ఎవరికన్నా ఏమంటారు చేస్తాను అని చెప్పి చేయకపోవడము, ఏంటిది పనులు ఏదన్నా కొనిస్తాను అని చెప్పి కొనియకపోవడం, అట్లా నేను అట్లా యూజ్ చేసుకోను కదా. ఇద్దరిని కలుపుతానే కానీ ఇది ఇడగొట్టను. ఉప్పల్ బాలలో మీకు నచ్చింది చెప్పండి. అది రాజ్ తరుణ్ లావణ్య అడిగారు కదా ఇంత క్వశ్చన్. రాజ్ తరుణ్ లావణ్య అంటే ఒకప్పుడు రాజ్ తరుణ్కి లావణ్య బాగా హెల్ప్ చేసింది. ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి, ఒక స్టార్ అవ్వడానికి, నువ్వు ఇంట్లో ఉంటివా, ఇల్లు కొనుక్కోవడానికి అన్ని ఆమె హెల్ప్ చేసింది. వాటన్నిటికీ ఆధారాలు ఆమె చూపించింది, కోర్టులో చూపించింది, పోలీస్ స్టేషన్లో చూపించింది. ఇప్పుడు ఆ కేసు నడుస్తున్న టైంలో కూడాను ఆమె ఇంటికి మనుషులు పంపించడము, గొడవకు దిగడం అనేది చాలా తప్పిది. కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు మనం ఇలాంటి పనులన్నీ చేయకూడదు. ఈ రోజు ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇక్కడే నేను ఆత్మహత్య చేసుకుంటాను, డైలీ మా ఇంటికి ఎవరో ఒకరు వస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు, ఇది తప్పు కదా. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగాలి కదా, కోర్టు తీర్పిచ్చినంత వరకు ఆగాలి కదా అంటున్నారు. ఈ విషయంలో అయితే రాజ్ తరుణ్ తప్పని నేను అనుకుంటున్నాను. రాజ్ తరుణ్ రావట్లేదు, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, అసలు ఈ టాపిక్ లోకి ఆయన రావట్లేదు, ఆయన సైలెంట్ అయిపోయిండు, కానీ లావణ్యనే నెలకొక టాపిక్ మీద బయటకు వస్తుంది అంటున్నారు. రాజ్ తరుణ్ కి తెలియకుండానే వాళ్ళ అమ్మ నాన్న ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారా కోర్టులో కేసు ఉన్నప్పుడు? అదే కదా, రాజ్ తరుణ్ తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా వెళ్తారు? వాళ్ళ అమ్మ నాన్న లావణ్య ఇంటికి వెళ్ళి ఎట్లా ధర్నా చేస్తారు? ఆయన చెప్పే చేస్తున్నారండి. అదే నేను చెప్తున్నా కదా, కోర్టులో కేసు నడిచేటప్పుడు దానికోసం అసలు ఆడకూడదు. అట్లాంటి డైరెక్ట్గా మనుషులు వెళ్ళిపోయి భౌతిక దాడులు దిగి గొడవలు పెట్టుకోవడం చాలా విచారకరం ఇది. అసలు అంటే కోర్టుల మీద కూడా మనకు గౌరవం లేదు. ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన గొడవ, ప్రేమతో స్టార్ట్ అయిన గొడవ, ఇప్పుడు అందులోకి శేఖర్ భాష గారు ఇన్వాల్వ్ అవటము, మస్తాన్ సాయి అని చెప్పి, ప్రీతి అనే అమ్మాయి అని, ఇట్లా రకరకాల మంది, లావణ్యకి అగేనిస్ట్ గా కొంతమంది, రాజ్ తరుణ్ కి అగేనిస్ట్ గా కొంతమంది, అంటే అనవసరంగా
టాపిక్ అక్కడ ఇద్దరిది ప్రేమ గురించి టాపిక్. ఆ టాపిక్ గురించి ఆల్రెడీ కేసు వేసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత మస్తాన్ సాయి అనే వ్యక్తి చాలా మంది అమ్మాయిలను మోసం చేసిండు అని లావణ్య కొన్ని రికార్డ్స్ బయట పెట్టింది. లావణ్య చాలా మందితోని అంటే అది లావణ్య పర్సనల్ టాపిక్. లావణ్య ఎంతమంది గా యూజ్ చేసుకుంటుంది, ఆమె ఎంతమందితో చేసింది, ఆమె ఎంతమందితో పడుకుంది, ఏదైనా సరే తప్పు చేసిందా లేదా అనేది కోర్టు చూసుకుంటది. ఇక్కడ టాపిక్ ఏంటి, అమ్మాయిలని మోసం చేయడం. చెప్తారండి యాంకర్ గారు, ఆమె తప్పు చేసింది, వాళ్ళకి వెళ్ళి అది వీళ్ళకి వెళ్ళి చెప్తారు మీరు. ఇప్పుడు ఆమె చెప్పింది కదా. అవునండి, ఆమె చేసింది, ఆమె చెప్పుకుంది, ఆమె ఇష్టం. ప్రపంచంలో అందరు తప్పు చేస్తారు, తప్పేముంది. ఇప్పుడు నేను కూడా చేయొచ్చు, సత్య కూడా చేయొచ్చు, నన్ను ఎవరైనా పిలిస్తే నేను కూడా వెళ్ళొచ్చు, తప్పేముంది దాంట్లో, పోవడానికి తప్పేముంది. ఇప్పుడు మన శరీరం అండి, మన శరీరం మన ఇష్టం, అది ప్రతి మనిషి శరీరం కోరికలు ఉంటాయి. ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిస్తే నేను పోతానేమో, తప్పేముంది దాంట్లో. ఎగ్జాంపుల్ చెప్తానండి, మన శరీరం మన కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని బాధలు ఉండే. ఇప్పుడు మగవాళ్ళు పోతారు, ఆడవాళ్ళు పోతారు, ప్రపంచంలో అందరూ పోతారు, తప్పు చేయండి ఏంది. ఇప్పుడు మగ ఆడ అంటేనే ఒక భార్య భర్తలు, మగ ఆడ అంటే ఒక భార్య భర్తలు కాదు, పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు. అది ఎంతమంది తప్పు చేయట్లేదు అండి, అందరూ తప్పు చేస్తారు. తప్పేముంది, తన లైఫ్ తన జీవితం తన ఇష్టం. ఎవరు తప్పంటు తప్పు ఎవరిది, మేము తప్పు లావణ్య దాంట్లో రాజస్థాన్ పెళ్లి వదిలేయడం కరెక్ట్ కాదు. లావణ్య రాజస్థాన్ కూడా వదిలేయడం కరెక్ట్ కాదు. ఇద్దరు కలిసి ఉండి కొత్త ఇల్లు తీసుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఒకసారి మెడలో పుస్తకం కట్టి కొత్త పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా. దీవిస్తున్నాను. ఆ ఫంక్షన్ కి బాలు గారిని అదే రాజస్థాన్ చెప్పిండు, లావణ్య నాకు స్టార్టింగ్ లో చాలా హెల్ప్. చాలా మంది అడిగారు సత్య ఇన్స్టాగ్రామ్ లో, టచ్ బాగుంటది, నీతో ఒక రోజు ఉండాలని, 10,000 ఇస్తాను. నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నా బ్యాగ్ చూసి, నా అందం చూసి చాలా బ్యాగ్ నుండి చూసా, బ్యాక్ ఒక నైట్ అంత ఉంటే 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, 5K ఇస్తాను అని చాలా మంది అడిగారు. నేను ఎప్పుడు పోలేదు. ఇందాక అన్నారు కదా అందరు పోతారు అలా, నేను కూడా పిలిస్తే పోతా అని. కానీ మంచి వాళ్ళు పిలిస్తే పోతా. మంచి వాళ్ళు అంటే వైజాగ్ సత్య అంటే వాళ్ళు సత్యగారిని విలువపోయాను కాదు. బాలు గారు, మీరు బియర్డ్ గడ్డం పెంచుకుంటే మంచిగా ఉంటారు కదా, ఎందుకు తీసేస్తున్నారు? నాకు ఇష్టం, ఐ డోంట్. లేడీ గడ్డం వేస్తాడు కదా, బియర్డ్ ఉంటే ఎట్లా? ఒకసారి గడ్డంలో చూడాలని నిజంగా అందరికి ఉంటది కదా. చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి, గడ్డం లేకుంటేనే నాకు ఇష్టం. అది ఇప్పుడు చాలా మందికి ఉన్నది ఏంటంటే, ఉప్పల్ బాలు అమ్మాయిలాగా ఉండడం ఇష్టపడతాడు అని చెప్పేసి అంటారు. మరి అమ్మాయిలాగా ఉండడం ఇష్టపడుతుందని జనాలే అంటే, మళ్ళీ నేను చెప్పినా మీకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని అంటాడు. రెండు మీరే చెప్తున్నారు కదా, ఇందులో ఏది నిజం? అమ్మాయిగా ఉండడం ఇష్టమా, అబ్బాయి ఉండడం ఇష్టం? నాకు ఎలా ఉన్నా ఇష్టమే, నాకు అబ్బాయిలాగా ఉండాలి, అమ్మాయిలాగా ఉండాలి కాదు, నాకు నాలా ఉండడం ఇష్టం. ఎలా మీలాగా అంటే? ఉప్పల్ బాలా ఉండాలి. ఉప్పల్ బాల్ ఎలాగ ఉండాలి? ఇలాగే ఉంటాను. ఇలాగే. రొట్టెగాన్ని కలిసిరు కదా. అవును, మీ ఇద్దరు కాంబినేషన్ వీడియోలు బాగున్నాయి, మరి మళ్ళీ ఎందుకు చేయట్లేరు? ఎందుకు చేయము, కొన్ని చేసి వచ్చాను కదా చాలా రోజులు, మళ్ళీ నెలకు ఒకసారి వెళ్తుంటాను. నెలకు ఒకసారా? మీ ఇద్దరు కాంబినేషన్ లో మస్తు ఉన్నాయి తెలుసా, మస్తు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్లా అనిపించింది వాటితో వర్క్ చేయడం? మంచి అనిపించింది నాకు, నాకు కూడా వీడియోలో ఇష్టం. ఏంటమ్మా పచ్చి బూతులు నాకు నచ్చదు. అంటే అబ్బాయికి అలా ఇష్టం, అలా పంచులు వేస్తారు. బెట్టింగ్ యాప్ ల కంటే ఇది బెటర్ కదా, బూతులు ఎక్కువ ఉన్నాయి బాగా వీడియోస్ లో. పాప మీ మధ్య అబ్బాయి చూస్తే నవ్వుకుంటారు, 700 మంది బెట్టింగ్ సాక్షిపోతలేరు కదా, అలా చూస్తే సంతోషపడుతున్నారు. హాస్పిటల్ 1 చూస్తే నవ్వుకుంటున్నారు కదా. నీకు ఎప్పుడు మందిని రాయడమే చూడు బూతులు, నువ్వు కూడా మాట్లాడితే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.